తెలంగాణ రాష్ట్రంలో బడి పిల్లలకు పాఠాలు చెప్పేటటువంటి పంతులు గత 6 నెలల కాలం నుంచి కాళ్ళరిగేలాగా రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ సదరు ఆఫీసర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరుగుతున్నారు. వాళ్ళకు వారం రోజులు బడి ఉంటది, సెలవు ఒక ఆదివారం ఉంటది. ఆదివారం నాడు హైదరాబాద్కు వస్తే ఏ ఆఫీసర్ ఉండడు. విద్యాశాఖ మంత్రి ఉండడా అంటే విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కలవరు. మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ గోస ఎవరికి చెప్పుకోవాలా? తెలంగాణ రాష్ట్రంలో 65,000 మంది ఎస్జిటి ఉపాధ్యాయులు ఉంటే ఈ 65,000 మంది ఎస్జిటి ఉపాధ్యాయుల ప్రమోషన్స్ విషయంలో గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఒక నూతన విద్యా విధానంలో భాగంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా ఎస్జిటిల నియామకాల విషయంలో టీటీసీ చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి ఎస్జిటిలుగా నియమించబడినటువంటి వాళ్ళ నెంబర్ సరిపోకపోవడం వల్ల బీఎడ్ చేసినటువంటి వాళ్ళను కూడా ఎస్జిటిలుగా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. నియమించుకున్న నాడు బాగానే ఉంది. నియమించుకున్న నాడు ప్రభుత్వ ఉద్యోగులుగా టీచర్లుగా వాళ్ళను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ పోయి వాళ్ళు పనిచేసినారు. మరి ఆ తర్వాత కొన్నాళ్లకు బీఈడీ చేసినటువంటి వాళ్లకు ప్రమోషన్ల విషయంలో అన్యాయం చేస్తూ వస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి గత 6 నెలల కాలంలో ఎస్జిటిలుగా నియమించబడినటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఇంటి చుట్టూ తిరుగుతూ మొరబెట్టుకుంటున్నారు. నియమించుకునే నాడు ఒక రూల్ ఉంటే ప్రమోషన్లు ఇచ్చేటందుకు మాత్రం ఇంకో రూల్ ఎట్లా ఉంటుంది అని. గతంలో వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి తీసినటువంటి జీవోల విషయంలో ఆనాడు గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో 2, జీవో 3 ఉపాధ్యాయులకు అన్యాయం చేసేటటువంటి జీవోలు, ఆ జీవోలను రద్దు చేసి పాత జీవోలు జీవో 11, జీవో 12 అని అమలు చేయాలి అని చెప్పి వాళ్ళు ఏదైతే కోరుతున్నారో వాటిని కనీసం పరిశీలించేటటువంటి పరిస్థితిలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. మీకు పార్టీ ఫిరాయింపుల కోసం ఉన్నటువంటి సమయం మీ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఢిల్లీలో ఒక డయాస్ మీద నిలబడి మీ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసి పాంచన్యాయ సూత్రాలని చెప్పి ప్రజలకు చెప్పి పక్క పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులు ఇతర పార్టీలకు వెళితే వాళ్ళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి, వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి మీరు మీ పాంచజన్య సూత్రాలలో పెట్టింది. వాటిని కూడా కాలదన్ని ఇవాళ నియమాలు నిబంధనలు ఏమీ లేకుండా మీరు తెలంగాణ రాష్ట్రంలో పక్క పార్టీలలో గెలిచినటువంటి వాళ్ళను జాయిన్ చేసుకునేటందుకు మీకు సమయం ఉన్నది. వాటికి ఏ నియమాలు ఉండయి, వాటికి ఏ నిబంధనలు ఉండయి, మీరు మాట్లాడిన మాటలకు విలువ ఉండదు. మరి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి ప్రమోషన్ల విషయంలో మాత్రం మీకెందుకు సమయం సరిపోతలేదు? మీరెందుకు వాటి గురించి ఆలోచిస్తలేరు? నిజంగానే కొత్త జీవో ప్రకారం మేము చేస్తున్నామని మీరు చెప్తే ఆ జీవోలను రద్దు చేసి ఎస్జిటిలుగా అపాయింట్ అయినటువంటి టీటీసీ చదువుకున్నటువంటి వాళ్లకు, బీఎడ్ చదువుకున్నటువంటి వాళ్లకు అందరికీ కూడా ప్రమోషన్ల విషయంలో సమన్యాయం చేయాలి అనేటువంటి సోయి ముఖ్యమంత్రి గారికి ఎందుకు లేదు అని మేము అడుగుతున్నాం. గత 10 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవు. ఇవాళ మీరేదో ఇస్తాము అని ఒక ఆశ చూపినరు వాళ్లకు. మరి ఆ ఇచ్చే ఆశ చూపినటువంటి క్రమంలో సమన్యాయం చేయండి. ఈ విడత పోతే మళ్ళా ఎన్నేళ్లకు వాళ్లకు ఆ ప్రమోషన్లు వస్తాయో, ఇప్పుడు కూడా వస్తాయో రావో కూడా తెలియదు. 29-30 సంవత్సరాలుగా ఒక పోస్టులో నియమించబడ్డటువంటి ఉపాధ్యాయుడు ఎస్జిటిగా అదే పోస్టులో ఉన్నారు ఇప్పటి వరకు కూడా. మరి దీన్నంతా చూడడానికి ముఖ్యమంత్రి గారికి వెసులుబాటు లేదు. అందుకే మేము అడిగినాం. నేను ఒక 10 రోజుల క్రితం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అడిగిన, విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో కావాలి అని. మీరు విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయరు. వాళ్ళ సమస్యలు మొరబెట్టుకుందాము అని అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావాలి జిల్లాల, మీరు డిఈఓలను అపాయింట్ చేయరు. మండల స్థాయిలో వెళ్ళి చెప్పుకుందామంటే అక్కడ ఎంఈఓ కావాలి, మీరు ఎంఈఓలను అపాయింట్ చేయరు.
బళ్ళల్లోనైనా టీచర్లు మరి ఎట్లా చేద్దాం సార్ అని మాట్లాడుకుందామంటే స్కూల్లో ప్రిన్సిపాల్ ఉండాలి, ఆడ ప్రిన్సిపాల్లు లేరు, ఆఖరికి ఊడ్చి తుడిచే స్కావెంజర్స్ కూడా లేరు. అంటే ఈ దిక్కు దివానం లేని విద్యాశాఖలో ప్రమోషన్ల విషయంలో కూడా మీరు అన్యాయం చేయటం వల్ల ఇవాళ ఆ ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరిగి అవేమన్నా ఆగిపోతే కూడా మళ్ళా ఖాళీ కావాల్సినటువంటి 11,000 పోస్టులు ఆగిపోతాయి. మొత్తం 25,000 పోస్టులు ఖాళీ ఉంటే మీరు ఒక 11-12,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చిర్రు టీచర్లను పోస్టులు భర్తీ చేస్తామని. మిగిలిన 10-11,000 పోస్టులు కూడా ఈ వీళ్ళకు ప్రమోషన్లు వస్తేనే అవి ఖాళీ కావాలి. అవి ఖాళీ అయితే మీరు మళ్ళీ ఫిలప్ చేయాలి. ఇది ఇంటర్లింక్ అయినటువంటి సమస్య. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, విద్యాశాఖలో టీచర్ల భర్తీ పూర్తి కావాలన్నా, దానికి ఇవాళ ప్రమోషన్స్ ఇచ్చే విషయంలో కూడా సమన్యాయం చేసి ప్రమోషన్స్లో ట్రాన్స్ఫర్స్లో మీరు నీతిగా వ్యవహరిస్తే పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుల గోసపుచ్చుకోకుండా ఇవాళ సమాజ హితం కోసం తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి పేద విద్యాలయాలు బాగుండాలి, పేద పిల్లలు చదువుకునే బళ్ళల్లో పంతులు మనస్ఫూర్తిగా పనిచేసి వాళ్ళకు పాఠాలు చెప్పాలి, 100% అక్కడ టీచర్స్ ఉండాలి అని అంటే మీరు ఇప్పటి నుంచే దాన్ని ఒక క్రమశిక్షణతోటి, చిత్తశుద్ధితోటి, విలువలతోటి, కొద్దిగా శ్రద్ధతోటి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము సూచిస్తున్నాం. ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నటువంటి పాత జీవోలు వాటినే అనుసరంగా చేసి కొత్త జీవోలను రద్దు చేసేటటువంటి విషయంలో మీరు ఒక కమిటీని వేసి సమీక్ష చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున టీచర్లందరికీ కూడా సమన్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.